హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఎలా ఉన్నారు? సో టీఎస్పిఎస్సి గురించి ఈరోజు కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి న్యూస్లో. వాటి గురించి ఒకసారి చిన్నగా చూద్దాం. సో ఏంటి అంటే ఇక్కడ వార్తాపత్రికలో ఇక టీఎస్పిఎస్సి ప్రక్షాళన అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఉద్యోగాల భర్తీకి సత్వర చర్యలు, మంజూరైన పోస్టులు 165 అని ఇచ్చారు. ఈ శీర్షిక యొక్క సారాంశం ఏంటి అంటే యాక్చువల్లీ టీఎస్పిఎస్సిలో ఉద్యోగులు అనేవాళ్ళు మొత్తం 341 మంది ఉండాలి యాక్చువల్గా. దాని ప్లేస్లో ఇప్పుడు కేవలం 127 మందే ఉన్నారు. ఆ 127 మందిలో కూడా 100 మంది దాదాపు గ్రూప్ 4 ఎంప్లాయీసే. కేవలం 30 మంది మాత్రమే కొద్దిగా పై స్థాయి అధికారులు ఉన్నారు. ఇంత ఇంత తక్కువ సిబ్బందితోటి అసలు ఎగ్జామ్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తున్నారు, మూల్యాంకనం ఏ విధంగా చేస్తున్నారు, అసలు రిజల్ట్స్ ఏ విధంగా ప్రకటిస్తున్నారో అర్థం కాక ఇవన్నీ ఇష్యూస్ అనేది వచ్చినాయి ఈ మధ్యలో. పేపర్ లీకేజీ కావచ్చు, లేకపోతే ఇతరితర సమస్యలు కావచ్చు. సో దానికి సంబంధించి ఈరోజు న్యూస్ ఆర్టికల్ ఏమి ఇచ్చారంటే, సో టీఎస్పిఎస్సికి సిబ్బంది లేరు కాబట్టి ఇంకొక 165 పోస్టులు, ఇప్పటికి 127 పోస్టులు ఉన్నాయి ప్రస్తుతానికి. దాంతో పాటుగా ఒక 165 పోస్టులని మంజూరు చేయడం జరిగింది. ఆ 165 పోస్టులను ఏ విధంగా ఫిలప్ చేస్తారంటే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. వాటిని గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లో భాగంగా వాటిని ఫిలప్ చేస్తారు. అంటే ఇప్పుడు ఉన్న గ్రూప్ 3, గ్రూప్ 2 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకా 165 పోస్టులు అనేది యాడ్ అవుతున్నాయి మనకి. సో అది ఈ నోటిఫికేషన్లో యాడ్ చేస్తారా, లేకపోతే ఫిబ్రవరి నుంచి కొత్త నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి అంతకుముందు రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారము మళ్ళీ ఆ కొత్త నోటిఫికేషన్లో ఈ 165 పోస్టులను యాడ్ చేస్తారనేది మాత్రం ఇంకా క్లారిటీ అనేది ఇవ్వలేదు. ఏదేమైనా ఒక టీఎస్పిఎస్సిలో 165 పోస్టులు అనేది ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ అవ్వబోతున్నాయి. అండ్ దీని ప్రకారం తెలుస్తుంది ఏంటి అంటే సత్వర చర్యలు తీసుకొని గ్రూప్ 4 రిజల్ట్స్ అనేది తొందరగా ఫిబ్రవరి లోపల ప్రకటిస్తారని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. ఇక గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ అయితే ఇప్పుడు ఉండే అవకాశం లేదు. ఖచ్చితంగా ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాతనే, ఏప్రిల్ తర్వాతనే గ్రూప్ 2 లేదా గ్రూప్ 3 ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది సిబ్బంది రాజీనామా చేసి ఉన్నారు. ఇంకా గవర్నర్ ఆమోదం అనేది ఇంకా దానికి రాలేదు. ఆమోదం వచ్చిన తర్వాత కొత్త సిబ్బందిని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు గ్రూప్ 4కి సంబంధించిన తుదికి అనేది రిలీజ్ చేశారు. తుది జాబితా అనేది రిలీజ్ చేయాల్సి ఉంటుంది 1:2 రేషియోలో. దానికి ఒక 1 మంత్ పడుతుంది కాబట్టి మనం ఫిబ్రవరిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే వెంటనే అంటే ఫిబ్రవరిలో కండక్ట్ చేసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే కొత్త సభ్యులు ఎన్నికైన తర్వాత వెంటనే 1 మంత్లో ఎగ్జామ్ పెట్టే అంత ఉండదని నా ఉద్దేశం. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ రెడీ చేయాలి. ఆల్రెడీ పాత క్వశ్చన్ పేపర్ రెడీ చేసి ఉంటారు కానీ అది పనికిరాదు. మళ్ళీ కొత్తగా పేపర్ రెడీ చేయాలి. దాంతో పాటుగా మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నేను యూపీఎస్సీ చైర్మన్ని కలిశాను, అసలు ఏ విధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, ఏ విధంగా మౌలిక ప్రశ్నలను మూల్యాంకనం చేయాలి, ఇటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తెలుసుకున్నాను. అదే పద్ధతిలో మేము ఇప్పుడు టీఎస్పిఎస్సి నుంచి రిక్రూట్మెంట్ అనేది కొనసాగిస్తామని చెప్పారు. కొత్త రిక్రూట్మెంట్ రూల్స్ ఏమైనా రావచ్చు కాబట్టి మనకి ఫిబ్రవరిలో లేదా మార్చిలో అయితే ఎగ్జామినేషన్ ఉండే అవకాశం లేదు. ఇది నా అంచనా. ఆఫ్టర్ ఏప్రిల్ తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ అయితే ఉండొచ్చు. అండ్ కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయంటే ఎలక్షన్ నోటిఫికేషన్కి ముందే ఖచ్చితంగా కొత్త నోటిఫికేషన్ల గురించి మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి అదేవిధంగా టీఎస్పిఎస్సి నుంచి ఏదో ఒక సమాచారం అయితే రిలీజ్ అవుతుంది. ఎందుకంటే 2 లక్షల పోస్టులను డిసెంబర్ 9, 2024 లోపల పూర్తి చేయాలంటే ఖచ్చితంగా ఫిబ్రవరి ఎలక్షన్స్కి ముందే దానికి సంబంధించిన సమాచారం అయితే రావాలి. అవసరం ఉంటే నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే మినిమం దేంట్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి అవి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నామని మినిమం అన్న హింట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి టీఎస్పిఎస్సికి గ్రూప్స్ మీద అదేవిధంగా గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 2 మీద హోప్స్ పెట్టుకొని బాగా కొన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఇక ప్రిపరేషన్ అనేది ఇంకొద్దిగా స్పీడ్ పెంచండి. మనకు ఒక 2 లక్షల పోస్టులలో మినిమం 1 లక్ష పోస్టులన్న నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ అనేది కొట్టుకోవచ్చు. ఇది శీర్షికాంశం. ఇక వెలుగు న్యూస్ పేపర్లో ఇక్కడ టీఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల రాజీనామాలను ఆమోదించాలని చెప్పేసి గవర్నర్కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాయడం జరిగింది. ఆయన ఏమని లేఖ రాశారంటే ఎన్నికల కోడ్ వస్తే రిక్రూట్మెంట్ ఆలస్యం అవుతుందని చెప్పేసి తొందరగా ఎవరైతే టీఎస్పిఎస్సి చైర్మన్ అదేవిధంగా ఇతర సభ్యుల రాజీనామాలను ఆమోదించి కొత్త సభ్యులని నియమించాల్సిందిగా గవర్నర్కి లేఖ రాయడం జరిగింది. సో ఆ లేఖలో పేర్కొన్న అంశాలు ఏంటి అంటే తొందరగా సభ్యుల ఎన్నిక జరిగితే మేము రిక్రూట్మెంట్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాము. అదేవిధంగా కొన్ని తుది దశలో ఉన్నాయి వాటికి సంబంధించి భర్తీ ప్రక్రియ కూడా స్టార్ట్ చేస్తామని క్లియర్గా చెప్పడం జరిగింది.